ని వేగవంతం చేసింది కాంగ్రెస్ పార్టీ. నిన్న సీఎం రేవంత్ పోచారం ఇంటికి వెళ్ళి సాధారణంగా స్వాగతించారు. ఆయన వెంటనే ఓకే చెప్పారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారనేది ఒక టాక్ సార్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు, తిట్టిన కాంగ్రెస్లోకి ఎట్లా పోతావు అని చెప్పేసి. తిట్టిన కేసీఆర్ని తిట్టిన వాళ్ళు చాలామంది బీఆర్ఎస్ చేర్చుకుంది. సో ఇందులో బీఆర్ఎస్ కూడా మాట్లాడితే అసలు జనం యాక్సెప్ట్ చేస్తారా? 2014లో అధికారంలోకి వచ్చాక తెలంగాణలో మరో రాజకీయ పార్టీని బతకలేకుండా చేసిన చరిత్రకి బీఆర్ఎస్ది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఆఖరికి సిపిఐకి ఒకే ఎమ్మెల్యే ఉంటే సిపిఐ ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారు. ఆ తర్వాత అప్పుడు చెప్పింది ఏంటంటే పొలిటికల్ రీఅలైన్మెంటు, తెలంగాణ కొత్తగా వచ్చింది, నాకు ఓవైసీ చెప్పాడు ఏదో కుట్ర పన్నుతున్నారట నా ప్రభుత్వాన్ని కూల్చడానికి అని కేసీఆర్ ఒక నరేటివ్ బిల్డ్ చేశాడు. అప్పుడు బీఆర్ఎస్కు 63 సీట్లే ఉన్నాయి కనుక ఆ నరేటివ్లో ఎంతో కొంత నిజం ఉండవచ్చని ప్రజలు కూడా నమ్మారు. ఎందుకంటే 63 సీట్లు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చని. దానికి తెలంగాణ సెంటిమెంట్ కూడా జోడించారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని చూపెట్టడానికి ఈ కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామి. సో ఆంధ్ర వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాధించలేదు, ఇది ఎ ఫెయిల్డ్ ప్రయోగం, మేము ముందే చెప్పాం కదా అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఎత్తుగడగా దాన్ని వాడుతున్నారు అని ఆ రోజు కేసీఆర్ చెప్పారు. ప్రజలు కొంత నమ్మటానికి స్కోప్ వచ్చింది. ఎందుకంటే 63 సీట్లే ఉండడము, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు ఇచ్చారు ప్రజలు. అసలు ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 88కి తోడు 7 ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అంటే 119 మంది ఎమ్మెల్యేలలో 95 మంది సభ్యుల మద్దతు ఉంది. సో అయినా కూడా పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలను మళ్ళీ లాక్కున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతుంటే ఏం మాట్లాడతారు? అప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే యాక్షన్ తీసుకోకుండా అప్పటి స్పీకర్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి కదా చెప్పింది. లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి సొంతగా ఆ ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై చేయకుండా ఉన్నారా? సో చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తే జనం యాక్సెప్ట్ చేయరు కదా. అందువల్ల బీఆర్ఎస్కున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మీరు చేసిన పని ఏంటి, అన్ని పార్టీలని లేకుండా చేస్తాం కథం పట్టిస్తామని మొదలు పెడితే నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఈ పార్టీ ఫిరాయింపులు అంటూ మొదలైతే ఎవరికీ ఆధిపత్యం ఉండదు. ఇవాళ వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, రేపు ఇంకోరు బలంగా అయితే వాళ్ళు లాక్కుంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన పనే చేస్తుంది, రేపు ఇంకోరు అధికారంలోకి అయితే మళ్ళీ అదే పని చేస్తారు. అందువల్ల ఈ రాజకీయ సంస్కృతిని వ్యతిరేకించాలి అనుకుంటే ఆ రాజకీయ సంస్కృతికి దూరంగా ఉండి వ్యతిరేకించాలి తప్ప గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎత్తుక్కుంటే ఏమొస్తుంది దానివల్ల బీఆర్ఎస్ మారల్ అండ్ పొలిటికల్ అండ్ ఎథికల్ రైట్ లేదు. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించేటువంటి పరిస్థితే లేదు. మీకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్కి 64 ఉన్నారు. సో నీవు చెప్పిన ఇదే నిరదాక్ష అంటున్నారు. సో మళ్ళీ మీరు డే 1 నుంచి అది కూడా అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వంలో ముసలం పుడుతుంది అని మొదలుపెట్టాక మీరే చెప్తున్నారు కదా కూలిపోతుందని. మరి కూలిపోతున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆక్కుంటున్నారు. సో మీరు పొద్దున్న లేస్తే కూలిపోతుంది అని డే 1 నుంచి మొదలుపెట్టి ఎవరితోనైతే కూలిపోతుంది అనిపిస్తున్నారో వాళ్ళే వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. సో అందువల్ల రాజకీయంగా మనకు బలం ఉన్నప్పుడు చలాయిస్తే, బలం లేనప్పుడు అవే నీకు రుగ్మతలుగా మారుతాయి. నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా లైఫ్ స్టైల్ ఉందనుకోండి, వయసులో ఉన్నప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు ఉందనుకోండి, వయసు మీరినాక బ్లడ్ ప్రెషరు, డయాబెటిక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందువల్ల తెలివైన వారు ఏం చేయాలంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేకుండా జాగ్రత్త పడాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి. అప్పుడు ఓల్డ్ ఏజ్ వచ్చాక నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఓల్డ్ ఏజ్ వచ్చాక నిద్రలేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, చాలా బలంగా ఉన్నప్పుడు ఏ పార్టీని బతకనివ్వలేదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. సో ఇప్పుడు అవన్నీ కూడా రుగ్మతలుగా మారి అటాక్ చేస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు అయ్యో అంటే ఏమొస్తుంది? సార్ అప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పు అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసేది కూడా తప్పే కదా. తప్పే, మరి ఎవరు చేసినా తప్పే. నేను అదే చెప్పింది కదా, రాజకీయ పార్టీలు ఎవరైనా ఫిరాయింపుల సంస్కృతి
ప్రోత్సహించడం తప్పే, దాంట్లో డిస్ప్యూట్ ఏమున్నది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నాయకుల్ని చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్తాను. వాళ్ళ వ్యూహం వాళ్ళ వ్యూహం ఏమున్నది, బలపడాలి, బీఆర్ఎస్కి మరింతగా బలహీనపరచాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ 17% ఓటింగ్ పడిపోయింది. బీఆర్ఎస్లో నాయకులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. తమ పార్టీని బలోపేతం చేసుకోవాలి. అందువల్ల రేవంత్ రెడ్డి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇందులో భాగంగా ఎక్కువ మంది ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. రేపు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల వల్ల కూడా ప్రమాదం ఉండదు ప్రభుత్వానికి. 100 మంది ఉన్న తర్వాత ఎవరు కుమ్ములాటలు చేస్తారు? అందువల్ల ఇప్పుడు 64 పార్టీకి వచ్చాయి. స్టేషన్ సికింద్రాబాద్ కంటైన్మెంట్తో 65 వచ్చాయి. సిపిఐ మద్దతు 66 అయింది. ఎంఐఎం మద్దతు 73 అయింది. ఇప్పుడు ఆల్రెడీ 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, 78 అయింది. ఇంకో 20 మంది చేరుతారని చెప్పి దాన నాగేందర్ అంటున్నాడు. వాళ్ళు కూడా చేరితే 98 అవుతుంది. సుమారు 100 మంది ఎమ్మెల్యేలు అంటారు. అప్పుడు కాంగ్రెస్లో ఎన్ని గ్రూప్ తగాదాలున్నా, కాంగ్రెస్లో ఎన్ని అనైక్యతలున్నా, ఎన్ని కుమ్ములాట్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం డోకా ఉంటుంది కదా, 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే. అందువల్ల ఆ రోజు కేసీఆర్ ఎందుకు చేశాడు, ఈరోజు రేవంత్ రెడ్డి అందుకు చేస్తున్నాడు. తేడా ఏమున్నది? తన ప్రత్యర్థులు బలహీనపరచడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే బీజేపీ రూపంలో ఒక బలమైన ప్రతిపక్షం కూడా ముందుకు వస్తుంది. అందువల్ల తాను సర్వశక్తులు కూడగట్టుకుంటేనే అన్ని హంగులు ఉన్న బీజేపీని తెలంగాణలో ఎదుర్కోగలదు కదా. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే బీజేపీ తీసుకుంటారు వాళ్ళందరినీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను రాజకీయంగా ఇలాంటి పని చెయ్యను అని కనుక ఒక శపథం చేసి నేను ఈ పరాయింపుల సంస్కృతి దూరంగా ఉంటాను అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్లో బీజేపీలో ఏడతారు. అప్పుడు బీజేపీ బలపడుతుంది కదా, దాన్ని కాంగ్రెస్ కోరుకోదు కదా. కేసీఆర్ ఎంతో నమ్మి ఎంతో మంచి మంచి పొజిషన్స్ ఇచ్చిన కేకే ఇప్పుడు పోచారం, గతంలో కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పార్టీని